కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం. దేవా, మమ్ము విడనాడియున్నావు, మమ్ము చెదరగొట్టియున్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరల బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు, దానిని బద్దలు చేసియున్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యక్రమములు చేసితివి. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చెయ్యు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చియున్నావు. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను హర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీద నా చెప్పు విసరివెయ్యుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యుము. కోటగల పట్టణములలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషులు సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడందు భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.